ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా! ఇలా ఎండగా ఉన్నప్పుడు చల్లగా ఈ మిల్క్ షేక్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. దీనికోసం ఒక యాపిల్ తీసుకొని పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 2 గంటల ముందు నానబెట్టిన 10 బాదం పప్పులకు పొట్టు వాల్చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన యాపిల్ ముక్కలు, బాదం పప్పు, ఒక 2 స్పూన్ల హనీ వేసుకోండి. హనీ ప్లేస్లో మీరు షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో నేను జస్ట్ డెకరేషన్ కోసం హనీ వేసాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్, ప్రిపేర్ చేసిన జ్యూస్ ని వేసుకొని పైన టాపింగ్ కోసం కట్ చేసిన యాపిల్ అండ్ ఆల్మండ్ పీసెస్ ని వేసుకొని సర్వ్ చేసేసుకుంటే యాపిల్ ఆల్మండ్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఎండలో ఇంతసేపు చెమటలో వచ్చేలా చేసానా, సర్లే బాల్కనీలో తాగుదామని వెళ్తే వర్షం పడుతుంది. సర్లే ఇంకేం చేస్తానులేండి, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలి కదా. రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.